మంజీరా నదిలో ప్రవాహం తగ్గగానే మళ్లీ ఇసుక దందా మొదలైంది. నిత్యం వందల వాహనాల్లో విలువైన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు ఇసుక వ్యాపారులు. ఇక బోధన్ నియోజకవర్గంలో ఇసుక దందాకు ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వినపడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ప్రస్తుతం ఇసుక డిమాండ్ బాగా ఉంది. ప్రభుత్వ నిర్మాణాల కోసం కొన్ని చోట్ల స్థానిక తహసీల్దార్ అనుమతితో ఇసుక తరలి వెళ్తున్నా అందులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇతర అవసరాల కోసం కాంట్రాక్టర్లు ఇసుకను దారి మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సాలూరా మండలం మందర్న, హున్సా గ్రామాల శివారుతో పాటు సిద్దాపూర్, ఖండ్గావ్, కొప్పర్గా, హంగర్గ గ్రామాల పరిధిలోని మంజీరా పరివాహక ప్రాంతంలో ఎక్కువగా దందా నడుస్తోంది. మంజీరా నదిలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ క్వారీలు, ప్రైవేటు వ్యక్తులకు ఇసుక ప్రైవేట్ పట్టా భూముల్లో ఇసుక మేటలు తొలగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకొని అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారు. మందార్న క్వారీలో అయితే 15 రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి జేసీబీలను, టిప్పర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసినప్పటికీ కూడా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా సాగుతూ ఉన్నది. ఖండ్గాంలో కానీ సిద్దాపూర్లో కూడా అదే పద్ధతిలో ఉన్నది. ఈరోజు భూగర్భ జలాలు అడుగంటేటటువంటి పరిస్థితి ఉన్నది. మంజీరా పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఇసుక తోడుకోవడానికి సులభంగా ఉండడంతో అక్రమార్కులకు బాగా కలిసి వస్తుంది. ఇక్కడి నుంచి మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. కెపాసిటీకి మించి 5 టన్నుల నుంచి 8 టన్నుల వరకు ఓవర్లోడ్తో తీసుకువెళ్తున్నారు. ఒక వే బిల్లు తీసుకుని అదే వే బిల్లుతో నిత్యం 100 ట్రిప్పుల్లో ఇసుక తోడేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇసుక రీచ్ల దగ్గరే ఉంటున్నా చూసి చూడనట్లుగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇసుక పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ అక్రమార్కులు అక్రమంగా ఇసుకను పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయమై అధికారులైనటువంటి స్థానిక సబ్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓకి కానీ, స్థానిక పోలీస్ అధికారులకు కానీ ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్క వే బిల్లు పర్మిషన్ తీసుకొని 4 ట్రాక్టర్లు నడిపించడం, ఓవర్లోడ్తో టిప్పర్లని ఇసుక నింపుకొని ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతూ ఉంది. ఇసుక డంపు చేయడానికి భారీ వాహనాలు తిరుగుతుండడంతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. భారీ వాహనాలతో కల్వర్టులు ధ్వంసం అవుతున్నాయి. కొన్ని ప్రమాదాలు జరగడంతో ఇసుక రీచ్లు మూసేయాలని ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసులు చెక్ పాయింట్ దగ్గర నామమాత్రం తనిఖీలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇసుక దందా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు మంజీరా పరిసర గ్రామాల ప్రజలు.